వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఈ బీసీల లెక్కపై వాడివేడి చర్చ జరుగుతోంది అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర కులగణన సర్వేకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. 10 ఏళ్లలో బీసీల లెక్క 52% నుంచి 46%కు ఎలా పడిపోతుంది, ఈ లెక్కే తప్పుల తడక అంటున్నాయి ప్రతిపక్షాలు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి అని పట్టుబడుతున్నారు. నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి విషయం మనకు తెలిసిందే. సో మాట్లాడదాం, డిస్కస్ చేద్దాము. కులగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉంది, అండ్ తెలంగాణలో చేసినటువంటి సర్వేకు సంబంధించి గెస్ట్ల అభిప్రాయం తీసుకుందాం. అండ్ ప్రజలు కూడా ఈ సర్వేకు సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. ముందుగా గెస్ట్లతో మనం స్టార్ట్ చేద్దాం. డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నరేష్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా శ్రీనివాస్ గారు, మీరే చెప్పాలి. ముఖ్యంగా ఈ సర్వే తప్పుల తడక అంటున్నారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, లెక్క తక్కువ చేసి చూపించారు. ఈ 10 ఏళ్లలో 52% నుంచి 46%కి ఎలా పడిపోతుంది? ఏ లెక్క చూసినా సరిపోవట్లేదు. గత నెల అంటే ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కకు సంబంధించి చూసినా కూడా, ఓటర్ల లెక్కకు సంబంధించి చూసినా కూడా, సరిపోల్చినా కూడా కుదరట్లేదు. సో ఇది తప్పుల తడక అనేది విపక్షాల వాదన. గుడ్ మార్నింగ్ అండి. హెచ్ఎంటీ ప్రధానికానికి, జ్యోత్స్న గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వారికి కూడా. జ్యోత్స్న గారు, ఇది ఒక దాదాపు 1,00,000 మంది ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగినటువంటి సర్వే. ఇది చాలా స్పష్టంగా నిన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా స్పష్టంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏంటంటే పార్టీని అంటే ప్రజల్లో ఎట్లయితే రిజర్వేషన్ చేస్తున్నారు బీసీలు, మేబీ సమ్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. నరేష్ గారు, అసలు అవకతవకలు జరగకపోయినా కావాలని రాజకీయం చేస్తున్నాయి విపక్షాలు. ముఖ్యంగా నిన్న పొన్నం గారు మాట్లాడినప్పుడు కూడా ఈవెన్ చాలా మంది కూడా సర్వేలో ఓకే జ్యోత్స్న గారు ఊళ్ళోకి వెళ్ళి మా ఊళ్ళో నేను రిపోర్ట్ దగ్గరుండి ఇచ్చాను. అంటే చాలా మంది. శ్రీనివాస్ గారు, ఇంతకు ముందు మీరు ఏదైనా మాట్లాడి ఉంటే అది మనకు రాలేదు, సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల. ఒకసారి మీరు ఏదైనా చెప్పింది ఉంటే మళ్ళీ చెప్పండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి హెచ్ఎంటీ ప్రధానికానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వారికి, జ్యోత్స్న గారికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ ప్రతిపక్షాలు దీన్ని కావాలని ఒక రాజకీయం చేస్తున్నాయి తప్ప ఎక్కడ లేదు. జ్యోత్స్న గారిది దాదాపు 1,00,000 మంది ఎన్యూమరేటర్లు మనం చాలా స్పష్టంగా ఊళ్ళలో తిరిగి ఒక్కరోజు చేసింది కాదు, తూతూ మంత్రంగా కేసీఆర్ గారి లాగా ఒక్కరోజు చేసిన సమగ్ర సర్వే కాదు ఇది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య కులగణన సర్వే. అంటే ఎంత డెప్త్ గా, ఎంత ఎలాబరేట్ గా చేశారో మీరు గమనించాలి. హెచ్ఎంటీ ప్రధానికం కూడా యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రాలకు కూడా కులగణన చేసే రైట్ లేదు చట్టం ప్రకారం. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కులగణన చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కలుపుతూ అంటే ఒక సమగ్రంగా, ఒక కాంప్రహెన్సివ్ గా చేసినటువంటి ఒక సర్వే. ఇది ఒక రీసెర్చ్ మెథడ్ లో చేశారు సర్వేను కూడా, మీరు చాలా స్పష్టంగా గమనించాలి. ఇవాళ బీజేపీ వారు కూడా, బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆటలు సాగట్లేదు, ఎన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనుకూలంగా చేస్తుంది, మేము ఎట్లా బదనం చేయాలన్నా కూడా బదనం కావట్లేదు ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల కుతంత్రాలు తప్ప ఏం లేదు. వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ప్రజల మైండ్ లో విషయాన్ని సృష్టించాలని చూస్తున్నారు. మేడం, ఒక్కసారి మీరు చూడండి ఎంత డెప్త్ ఉందో ఈ సర్వే. ఇంత డెప్త్ ఉంది. మేము అప్పుడు 2014లో కేసీఆర్ గారి సర్వే అన్ని చోట్ల ఇంత డెప్త్ గా వెళ్లి వివరాలు తీసుకోలేదు అని అంటున్నారు. కొన్ని చోట్ల స్టిక్కర్లు అంటించేసి వచ్చేసారు అని అంటున్నారు. కొన్ని చోట్ల పూర్తి వివరాలు తీసుకోలేదు, జస్ట్ పేరు రాసుకొని వచ్చారు. మీ కాస్ట్ ఏంటిది అడిగారు. కొన్ని చోట్ల కాస్ట్ కూడా అడగలేదు, ఊరికే పేర్లు రాసుకున్నారు అని చెప్పేసి. అంటే రకరకాలుగా మీరు చూస్తున్నారు. అంటే మీరు పెట్టినటువంటి 70 క్వశ్చన్స్ ఏవో ఉన్నట్టున్నాయి అందులో. దీనికి ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే కానీ అంత పూర్తి స్థాయిలో చెయ్యలేదు అనేది వాళ్ళ. మేడం, మీరు ఒకటి గమనించాలి. ఇంకొకటి కూడా, కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు ప్రజలకు ఆ 2014లో అవగాహన లేదంటే ఇవాళ డీటెయిల్స్ ఏంది, ఏమి ఇవ్వాలి, కనీసం వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారో మనకు తెలియలేదు. నేను ఒక లాయర్ గా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అడిగారు, మనం అక్కడ ఫోటో దిగాము, వెళ్ళాము, వచ్చాము. అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏ ఉద్దేశంతో అడిగారు కూడా ఆ రోజు అర్థం కాలేదు. మీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. హెచ్ఎంటీ ప్రధానికం ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సర్వేలలో మనకి ఏంటి, దేనికోసం, ఏ పర్పస్ కోసం సర్వే చేశారు ఎక్కడైనా ఎవరైనా చెప్పారా? చెప్పి ఒకవేళ పోనీ ఒక రోజులో సర్వే చేశారు, ఒకరోజు ముఖ్యమంత్రి లాగా సర్వే చేసిన తర్వాత వివరాలు ప్రజలకు పబ్లిక్ డొమైన్ లో పెట్టారా?
ఓకే ఇవాళ నమస్తే పత్రిక కావాలని ప్రజలు రెచ్చగొట్టడం శ్రీనివాస్ కోసం గారు మళ్ళీ మీ వాయిస్ తోనే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఒకసారి కాలర్ ఉన్నారు దామోదర్ గారు కామారెడ్డి నుంచి, ఒకసారి మాట్లాడదాం. దామోదర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. హెచ్ఎంటీ యజమానులకు అందరికీ ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. డిబేట్ లో ఉన్న ముగ్గురికి నా నమస్కారాలు. నమస్తే. మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీసీలకు వచ్చే అన్యాయం చేస్తున్నారు వాళ్ళు, కానీ పబ్లిక్ గురించి వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ మంచి పనితో మంచి చేస్తుంటే మెచ్చుకోవాలి కానీ వాళ్ళకు అన్యాయంగా వాళ్ళకు ముందు పోకుండా కాలబట్టి చూస్తున్నారు. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటుంది. ఏం పని చేసినారు? బీసీ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మంచి పని చేసేదానికి మంచి ఎవరు మెచ్చుకోమని చెప్పండి దానికి ఇద్దరికి. ఓకే ఓకే రైట్. కంప్లీట్ మీరు ఒక్కసారి నేను పేపర్లు నా దగ్గర ఉన్నాయి, పేపర్లు చూసే చెప్తున్నాను మీకు. అంటే ఎంత డెప్త్ గా సర్వే ఉందో మీరు దయచేసి ఒక్కసారి ప్రజానికం కూడా అర్థం చేసుకోవాలి. మీరు సర్వే చేసినప్పుడు ఎక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం అడుగుతున్నారో కూడా మనకి తెలియలేదు. నేను ఆ రోజు కూడా అడిగాను, నేను మీరు ఏం పర్పస్ లో, నేను మా ఊరు వెళ్ళినప్పుడు అడిగాను, నేను హైదరాబాద్ నుంచి వచ్చి స్పష్టంగా అడిగాను ఏంటికండి సర్వే అంటే ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు అప్పటి సర్వే, ఆ తర్వాత 10 ఏళ్లు గడిచింది, ఏ పథకాలు వచ్చాయో ఏ లెక్క బట్టి పెట్టారో ఇవన్నీ పెడితే ఇప్పుడు మీరు ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో చూపించినటువంటి లెక్కలకు సంబంధించినటువంటి క్వశ్చన్ నేను అడుగుతున్నా. అయితే మామూలుగా ఓవరాల్ గా బీసీ జనాభా అనగానే ఎవరైనా కూడా ఓవరాల్ గా చెప్పేస్తారు 50% పైగానే ఉంటుందని. కానీ ఇక్కడ 46% చూపించడం పట్లనే అలా ఎలా తగ్గిపోయింది అనేది ఒక నార్మల్ గా సామాన్యులకు కూడా వచ్చే క్వశ్చన్. అయితే 52 నుంచి 46% ఎట్లా పడిపోయింది అనేది బీసీ సంఘాలు వేస్తున్న ప్రశ్న. మేడం ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మీరు ఇందాక కూడా కంప్లీట్ కాకముందే మళ్ళీ క్వశ్చన్ వేశారు. కంపారిటివ్ కదా మేడం, మీరు చెప్పేది ఏంది కంపారిటివ్ కదా, గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అంటున్నారు కదా. గతంలోదే క్లారిటీ లేదు, మీరు అది ఆ పాయింట్ గమనించట్లే. గతంలో ఏదైతే 2014లో బీఆర్ఎస్ వాళ్ళు సకుటుంబ సర్వే అనేదో పేరుతో చేశారు, అది క్లారిటీ లేదు. వాళ్ళు ఏంటంటే ఓవరాల్ ఇంత ఉందని వాళ్ళు ఎక్కడైనా చెప్పారా పబ్లిక్ లో? ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇవాళ 1 లక్ష మంది, దాదాపు 1 లక్ష మంది రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి కూర్చొని దాదాపు 50 రోజుల పాటు చేసిన సర్వేని కావాలని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బురద చల్లుతున్నారు. మీరు ఒక మాట అన్నారు 46% అంటే బీసీలు అంటే మీరు గమనించాలి, ముస్లిం బీసీలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇచ్చారు. వాళ్ళు యాక్చువల్ గా ఎక్కువ ఉండొచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ కూడా చూస్తున్నాం, దూదేకులు ఉంటారు, రకరకాల కులాలు ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా. మనకేంటంటే మనకు తెలిసిన తక్కువ. వాస్తవం ఏంటంటే రకరకాల మనం చూసినట్టయితే బీసీలో వాళ్ళకు అత్తర్ సాహెబులు, అత్తరోళ్ళు, దోబీ ముస్లింలు, అంటే రకరకాల ఫకీర్లు, బుడన్ ఖాన్లు, అంటే ఎన్ని కులాలు ఉన్నాయి, గారెడ్ ముస్లింలు, ఎన్ని ఉన్నాయండి, చాలా ఉన్నాయి వాళ్ళ దాంట్లో. మనము ముస్లిం బీసీ అనగానే ఇక్కడ మీరు ఒకటే, ఇక్కడ మనం బీసీ అంటే మనం ఏమనుకుంటారంటే హిందూ బీసీ కాదు, ముస్లిం బీసీ కూడా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినప్పుడు 46%, 46.25 వచ్చింది ఇప్పుడు. సో అది మన హిందూ బీసీలకు సంబంధించిన లెక్క. గతంలో ఏంది బీసీ తప్ప. నరేష్ గారు మామూలుగా హిందూ బీసీలు 46%, అటు ముస్లిం బీసీలు 10%, ఓవరాల్ గా చూస్తే 56% బీసీల లెక్క వచ్చేసి ఇది ప్రభుత్వం చెప్తోంది. అయితే 42% ఉంది, ఇది తప్పుల తడక, కావాలని మీరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు, ఈ సర్వే మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ మాట. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయితే మేము ఈ సర్వే జరిగేటప్పుడు చెప్పినాం, అందరి దగ్గరికి వెళ్ళట్లేరు, జరగని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ ఇంటికి అడుగు పెట్టినటువంటి ఇండ్లు చాలా ఉన్నాయి. ఇది తప్పు జరుగుతూ ఉంది. 70-80% మాత్రమే అయింది. మీరు చేసే విధానంలో పొరపాటు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి పడితే వాళ్ళకి అధికారులు ఇచ్చారు, చేసేటటువంటి పరిస్థితిలో వాళ్ళు సరిగ్గా చేయట్లేరు. దీని మీద పునఃసమీక్షించండి అని చెప్పినాం. కానీ సమీక్ష లేదు, దాని మీద ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, మంత్రులు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. పైగా ఇప్పుడు మేము ఏమంటా ఉన్నాం, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇది 100% కరెక్ట్, 50 రోజులు చేసినాం, చాలా కష్టపడి చేసినాం, జెన్యున్ చేసినాం అంటారు కదా. ఒక గ్రామాన్ని వేదిక తీసుకుందాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి డాటాని ఎగ్జాక్ట్ దిగిందా లేదా అనేది చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా వీళ్ళు? ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓసీలు ఎంతమంది ఉన్నారు, మేము పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రతి ఒక్క పేరుని ఎంటర్ చేసినామని చెప్పి గ్రామం వారిగా ఏదో గ్రామాన్ని శాంపిల్ గా తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? శ్రీనివాస్ రెడ్డి గారు చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? కాన్ఫిడెంట్ గానే ఉన్నారండి.
లేదండి మేము అదే అడుగుతా ఉన్నాం కదా, మేము చూపించడానికి రెడీగా ఉన్నాం అంతెందుకు జ్యోత్స్న గారు. సరే మేము మాట్లాడుతున్నామంటే ప్రతిపక్ష పార్టీనో లేకపోతే ఇంకేదోనో అనుమానాలు వస్తుండొచ్చు. ఆ పార్టీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు కదా తప్పులు కానీ, ఆ పార్టీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు కదా ఇది పూర్తిగా విరుద్ధం, ఎవరు వెనకాల ఉండి జానారెడ్డి గారి దగ్గర ఉండి కూర్చొని ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి పర్సంటేజ్ ఎంత రావాలని చెప్పి వారు చెప్తా ఉన్నారు కదా. మేము మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం కానీ పట్టించుకోలే. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం బీసీ సమాజం మొత్తం అదే మాట్లాడుతా ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీలో తీర్మానాలు చేసి అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు, రిజర్వేషన్లు ఏ రకంగా ఖరారు చేయడానికి పోతా ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే 42కి కట్టుబడి ఉన్నారా? దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఎక్కడ క్లారిటీ ఇవ్వలే కదండి. మన క్యాబినెట్ కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలే కదా. అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఓసీ జనాభా పెరిగింది, బీసీ జనాభా తగ్గింది, గతంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎందుకు తగ్గింది అనేది ఇక్కడ ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా దానికి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద చికాకుపడడం, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం ఇది కాదు కావాల్సింది. పూర్తి ఆధారాలతో గ్రామాల వారీగా డాటాని మీరు రిలీజ్ చేయమని చెప్తా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి కులాల వారి డాటాలో మీరు రిలీజ్ చేయమని చెప్తున్నాం. మీరు చెప్పారు కదా ఇంతకు ముందు గతంలో చేసిన సర్వేలన్నీ కులాల వారిగా చేయలేదు, ఏదో ఊరికే చేసుకుంటూ పోయారని. మీరైతే పర్టికులర్ కులాల బీసీ సెన్సెస్ కోసం వేసారు కదా, చేసిన మీకు అభ్యంతరం ఏముంది? 50 రోజులు సమయం తీసుకున్నారు కదా, ఎంట్రీ చేయడం సమయం తీసుకున్నారు కదా. మీరే చెప్తారు కదా గత నివేదిక 50,000 పేజీలు ఉంది, మీరు దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. 50,000 పేజీలు పరిశీలించడానికి అసెంబ్లీ ఇమ్మీడియట్ గా పెట్టి ఒక రోజు 2 రోజులు ఎందుకు ముందు తీసుకొచ్చి ఎందుకు పెడతా ఉన్నారు? ఎందుకు? నరేష్ గారు ఒకసారి కాలర్ తో మాట్లాడదాం. రాజయ్య గారు జగిత్యాల నుంచి ఉన్నారు. రాజయ్య గారు గుడ్ మార్నింగ్. జ్యోత్స్న గారికి నమస్కారం, అక్కడ ఉన్న ప్యానెల్ వారందరికీ నమస్కారములు. నమస్తే. అదే ఇప్పుడు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనుకుంటూ ఏమైనా కానీ ఆసరా పెన్షన్లు అవిటికే తప్ప ఓట్ బేస్డ్ తప్ప నిరుద్యోగులకు ఎలాంటి ఇప్పుడు ఈడబ్ల్యూసి వాళ్ళకు 10% ఇచ్చారు. బీసీలకు అంటే ఎప్పుడో ఒకసారి తాత్కాలికంగా పడే జాబ్స్ కొరకు తప్ప ఏమైనా ఫుల్ఫిల్ చేయడానికి లేదు. అట్లాంటిది ఏమైనా చేస్తారా అని ఆశిస్తూ అక్కడ ఉన్న ప్యానెళ్లను ప్రార్థిస్తూ అడుగుతున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, అది ఇప్పుడు రాజయ్య గారు చెప్పింది మంచిగా అర్థమైంది. రాజయ్య గారు జనగాం నుంచి. ఇప్పుడు ఒకటి మేడం, ఇందాక నరేష్ గారు ఏమంటున్నారంటే ఓసీల జనాభా పెరగటం కాదు మేడం, చాలా స్పష్టంగా హెచ్ఎంటీ ప్రజలకు తెలియజేయగలుగుతాం. చాలా మంది కులం తెలియజేయట్లేదు. నేను చెప్తున్నాను, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా కులం చెప్పని వాళ్ళందరూ కూడా ఓసీ లిస్ట్ లో. ఓసీ అంటే రెడ్డి కమ్మ ఏమండి ఎదురుగున్నప్పుడు చెప్పరేమో గానీ వాళ్ళ లెక్క రాసుకునేటప్పుడు ఎందుకు చెప్పరండి? కొంతమంది మాత్రం చెప్పరు. అది చాలా తక్కువ మంది ఉంటారు. అది చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. నరేష్ గారు ప్లీజ్ ఇది శ్రీనివాస్ గారు అలా అది చెప్పకుండా ఉంటారా? ప్రజలకు తప్పుడు సందేశాలు కాదు శ్రీనివాస్ గారు, ప్రభుత్వం నుంచి ఒక సర్వే వచ్చింది, సర్వే వస్తుంది, మన ఇంటికి వచ్చారు, మీరు ఏంటి అని అంటే చెప్పకుండా ఉంటారా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధికి? మేడం ఉన్నారు ఇప్పుడు దేశం మొత్తం మేడం. అలా కాదు అంటే కొంతమంది ఉంటారు, అది కాదనము, కానీ ఊళ్ళల్లో అసలు ఉండరండి, ఆల్మోస్ట్ చెప్తారు. మీరు అట్లా అనుకుంటున్నారా? తప్ప ఇప్పుడు నగరాలు కానీ ఎవరు ఇప్పుడు మన హైదరాబాద్ ఉంటున్నామండి, నగరాలది ఓకే, మనకు వాస్తవంగా చెప్పట్లేదు. కొంతమంది వాళ్ళందరూ కూడా అదర్ క్యాస్ట్ లోకి వస్తారు. ఓసీ అంటే రెడ్డి కమ్మ కాదు, మళ్ళీ చెప్తున్నా అదర్ క్యాస్ట్లు వాళ్ళందరికీ మళ్ళీ సపరేట్. ఇక్కడ మీరు చూడండి ఎక్కడన్నా వాళ్ళకి 0.1% చెప్ప. ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధులు జైనులు సిక్కులు జొరస్టేన్లు అంటాం మనం. మతం చెప్పిన వాళ్ళు కూడా 0.3% ఉన్నారు భారతదేశంలో అంటున్నాం మనం. సో అక్కడ 0.3 అనిపిస్తుంది, కానీ 142 కోట్లకి ఎంతమంది అవుతారో మీరు లెక్కేయండి. మరి తెలంగాణ 4 కోట్లకి ఎంతమందికి అవుతారో లెక్కేయండి. ఇవాళ 14 సంవత్సరాలు ఇవాళ 2014 చేసిన జనాభా లెక్కలు వాళ్ళు ఎక్కడ కూడా చెప్పకుండా సర్వే కాంగ్రెస్ పార్టీ. శ్రీవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఈ సర్వే పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ సర్వే పైన కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక రాజకీయ కోణంలో మాట్లాడుతుంది తప్ప మరి గత 10 ఏళ్లలో బీసీలకు చేసినటువంటి ఇది ఏమీ లేదు. ఎందుకంటే మరి కులగణన చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకు ఎందుకు తప్పించారు, ఆ రోజు ఎందుకు అన్యాయం చేశారు? సో ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి హక్కు లేదు. రెండోది కాంగ్రెస్ పార్టీ మేము ఏదో కులగణన చేశాం, మేమంతా బీసీలకు అంతా కూడా ఫరుగా ఉన్నాం అని చెప్పేసి చెప్పుకోవడం కోసం ఒక ప్రయత్నం తప్ప గత 60 సంవత్సరాల నుంచి మనం తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తీసుకుందాం,
మరి ఒక బీసీని కూడా ముఖ్యమంత్రి చేయలేనటువంటి పరిస్థితి ఇక కాంగ్రెస్ పార్టీది ఉన్నది. ఈ రోజు మేము బీసీలం అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా బీసీ కమిషన్ కు ఒక చట్టబద్ధమైనటువంటి హోదాను కల్పించి బీసీల యొక్క సమస్యలపైన, ఓబీసీల యొక్క సమస్యలపైన దేశవ్యాప్తంగా సమస్యల పరిష్కారమే కాకుండా రాజకీయ పరమైనటువంటి వాటాలో మన ఇంక్లూజన్ చేసుకుంటూ మీరు కేబినెట్ లో చూశారు 27% పైన బీసీ సామాజిక వర్గాలకు, ఓబీసీ సామాజిక వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళను కేంద్ర కేబినెట్ లో తీసుకుని వచ్చాం. సో శ్రీవర్ధన్ రెడ్డి గారు, అసలు కులగణన అవసరమా లేదా అది చెప్పండి. నేనంటే కులగణన ఏదైతే జరగాలనో ఇది ఒక మంచి ఉద్దేశంతో నిజంగా కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి, సామాజికంగా వెనుకబడినటువంటి వ్యక్తుల కోసం ఈ యొక్క రిజర్వేషన్లు మనకు ఈ యొక్క రాజ్యాంగంలో కల్పించారు. కానీ జరుగుతున్నది ఏంది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కులగణన అయింది. ఈ దేశంలో మన మాట్లాడుతా ఉన్నారు, ఈ సంపదనంతా కూడా కొన్ని వర్గాలు, జనాభాలో ఏదైతే వర్గాలు ఉన్నారో వాళ్ళకు దాచి పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ కులగణనలో నిజంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి నిజమైనటువంటి వైఖరి లేదు. ఈ దేశంలో మనం కొన్ని రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఇవాళ ముస్లిం సామాజిక వర్గాన్ని వాళ్ళని ఒక పెద్ద సంఖ్యగా, సమూహంగా చూపించి వాళ్ళు వెనుకబడి ఉన్నారు, మొత్తం ఈ యొక్క జాతీయ సంపదను వాళ్ళు దోచిపెట్టాలని ఒక దురుద్దేశమే దీంట్లో కనిపిస్తుంది. కానీ నిజమైనటువంటి ఓబీసీలకు, నిజమైన బీసీలకు న్యాయం జరగాలి. లేకపోతే అట్లాంటి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు. సరే, ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన విషయంలో కూడా దాంట్లో చాలా విషయాలు వచ్చినాయి. ఏది కులగణన జరిగేటటువంటి సందర్భంలో వాళ్ళు ఇంత ముందుకు మిత్రుడు చెప్పినట్టు 70 పాయింట్లు 60 పాయింట్లు పెట్టారు. సో దాంట్లో కొన్ని ఆబ్జెక్షనబుల్ ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నాయి. సో అది జరిగేటప్పుడు చర్చ వచ్చినప్పుడు పబ్లిక్ నుంచి రివర్స్ వచ్చినప్పుడు ఏమన్నారు, ఇది మ్యాండేటరీ కాదు, మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. సో దాని తర్వాత ఏమైపోయింది, దాని మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కులగణన అనేది కేవలం జస్ట్ స్టంట్ గానే మిగిలిపోయింది. కానీ నిజంగా కూడా వీళ్ళలో ప్రభుత్వంలో సీరియస్నెస్ ఉందనేటటువంటి అంశం ప్రజల్లో పలచబడిపోయినటువంటి పరిస్థితి వాస్తవం. ఇది అందరూ మనం అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన అవసరం. సో మనకు ఎంత అవసరం ఉందో నిజంగా ప్రభుత్వానికి ఈ యొక్క ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు విషయంలో కావచ్చు, లేకపోతే నిజంగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి, ఈ యొక్క వెనుకబడిన వర్గాలకు ఒకవేళ రియల్ గా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి కొన్ని విషయాలను ఈ యొక్క కులగణనలో లేకపోతే ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద మళ్ళీ ఈ ప్రభుత్వం పెట్టినా కూడా చేసింది. అందుకోసం ఇవాళ ఏదైతే స్పష్టంగా వీళ్ళు 46.6% బీసీలు ఉన్నారు, మిగతా కులాలు ఉన్నారు. మరి గతంలో 2014లో ఏదో రిపోర్ట్ వచ్చిందో ఇలా ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది. మరి అప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ మీద కూడా మీరు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేసిందో మనం రాజకీయాలు కాకుండా నిజంగా ఈ యొక్క బీసీల అభివృద్ధి కోసం, ఓబీసీల అభివృద్ధి కోసం పాటుపడితే మంచిది. ఓకే, శరభారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. అచ్చా, ఈ కులగణన సర్వే అంటే ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తుండంటే వాళ్ళు మొత్తం భారతదేశంలో ఉనికిని తయారు చేసుకోవడానికి మాత్రమే కులగణన సర్వే చేస్తారు. వినబడుతుందా? వినబడుతుంది, మీరు మాట్లాడండి, క్లియర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో వాళ్ళ ఉనికిని తయారు చేసుకోవడానికి కులగణన సర్వేను ముందుకు తెస్తుంది ఒక్కొక్క రాష్ట్రంలో. ఈ కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి కులం లేదు, అంటరానితనం లేదు, కులము ముచ్చట తీస్తే జైల్లో పెడతామన్న వాళ్ళు ఇప్పుడు కులగణన సర్వే అంటున్నారు. మనకు ఉన్నదే దురదృష్టకరము, తెలంగాణలో 200% అబద్ధాల ముఖ్యమంత్రి ఉన్నాడు. 200%. ఒక 30-20% అబద్ధాల ముఖ్యమంత్రిని భరించగలమండి. 200% అబద్ధాల ముఖ్యమంత్రి. ఓకే ఓకే శరభారెడ్డి గారు, మీ అర్థమైంది. శ్రీనివాసరెడ్డి గారు, ఒకటి శర్మారెడ్డి గారు మాట్లాడింది విన్నాం. ఇప్పుడు భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానత్వం కావాలి. ఈ దేశంలో బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. నాడు ఇందిరమ్మ రాజ్యం నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు, నాడు అలా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజున్న రేవంత్ రెడ్డి వరకు కూడా ప్రజల యొక్క బాగోగులు ఎలా చేరుంటారు. బట్టి గారు చాలా సందర్భాలు చెప్పారు, ఈ దేశ సంపదని, ఈ రాష్ట్ర సంపదని ప్రజలకు మనం శ్రీనివాస్ రెడ్డి గారు అది ఓకే. కాకపోతే ఇక్కడ కులాల ప్రాతిపదికన కన్నా ఆర్థిక అంశాలు తీసుకొని వెనకబడ్డ వాళ్లకు ఒక
ఒకటి మీరు లైవ్ లో తీసుకున్నారు, కామెంట్ చేసినప్పుడు చెప్పకుండా ఆ public కామెంట్ కే wrong అడుగుతున్నా అండి. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు కదా మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు గారు ఇప్పుడు జరిగింది స్పీచ్ చెప్పారు. కాదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. BJP ఓకే, గారు గతంలో వాళ్ళు ఎంత మాట్లాడారు, మంచి మాటలు చెప్పారో తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నా మేడం, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే మొత్తం మీద దేశం మొత్తం కూడా బీసీల కులగణన చేయాలి, అసలు కులగణన చేయాలి. ఈ దేశం మరి ఈ విధంగా బీజేపీ చేయగలుగుతుందా? మీరు ఒక్కసారి ఆలోచించాలి. ప్రధానికం కూడా, హెచ్ఎంటీ ప్రధానికం కూడా ఎందుకు బీజేపీ చేయట్లేదు? అక్కడేమో బీజేపీ చేయట్లేదు, ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్నాం, భరించలేకపోతుంది. ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఎంత తోడు దొంగల్లా కూర్చొని ఈ సర్వేని తిరిగి మనం ఏదో విధంగా జనాల్లో బదనాం చేయాలి అని ఒక ఆలోచనతో ఉన్నారు తప్ప ఎక్కడ వేరే ఏం లేదు. రాహుల్ గాంధీ కూడా మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనం మాట్లాడుకుంటూ ఇలా సర్వేలో పాల్గొనాలని కానీ సర్వేలో అన్ని వివరాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు మేడం, మీరు దయచేసి గమనించాలి. కాబట్టి పాల్గొనకపోవడం వాళ్ళ ఇష్టం. అన్ని విధిగా 53 పాయింట్లు ఉన్నా కూడా ప్రతి ఒక్క దానికి మీరు ఆన్సర్ చేయాలి, మేము అడిగిందని చెప్పాలని ఎక్కడా లేదు. ఇలా రైట్ టు ఓట్ ఉంది తప్ప, రైట్ టు ఓటు ఉంది అంటే ఓటేసి హక్కు ఉంది తప్ప, ఏకుంటే మిమ్మల్ని ఏమైనా రైట్ లేదు కదా చట్టంలో. సో ఇక్కడ కూడా కొంతమంది ఇవ్వకపోవచ్చు వివరాలు, 3.1% వివరాలు ఇవ్వలేదు కదా ఇక్కడ కూడా ఈ కులగణన సర్వేలో కూడా. మరి అలాంటప్పుడు మనం ఏమనలేము, వాళ్ళందరూ ఇచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఈయన వాళ్ళు ఒకవేళ బీసీలు కావచ్చు, లేకపోతే ఎవరున్నారో మనకు తెలియదు దాంట్లో. సో దాంట్లో క్లారిటీ లేదు కదా. ఇచ్చిన దాని మీద పంచాయతీ పెట్టడము, శాఖలు చెప్పడము. ఆర్కృష్ణ గారంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ, ఆయన అంటే నాకు గౌరవం, నాకు ఎప్పుడో డిగ్రీ యూనివర్సిటీలో నాకు అప్పటి నుంచి పరిచయము, మంచి పోరాట యోధుడు, ఖచ్చితంగా కాదనము. వైఎస్ఆర్ ఎంపీ నుంచి ఇప్పుడు బీజేపీ ఎంపీ అయ్యారు, ఆయన రాజ్యసభ సభ్యులయ్యారు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారండి ఆయన. ఇవాళ భారతదేశంలో మీరు ఒకసారి గమనించండి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ ఫైట్ చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకు స్కీములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇదే బీఆర్ఎస్ వాళ్ళు 2014లో తీసుకున్నటువంటి బీసీ శ్రీనివాస్ గారు, అసలు ఈ కులగణన ఇప్పటి వరకు జరగలేదు కదా, మీరే ఎక్కువ అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. సో ఇప్పుడు ఎందుకు గుర్తొస్తోంది? ప్రతిపక్షంలో ఉండడం వల్లనేనా అనేది వాళ్ళ సామాజికంగా వచ్చిన మార్పు. ఎస్, నేను చెప్తున్నా మేడం, సామాజికంగా వచ్చిన మార్పు. మేమెంతో మాకంతా, ఇది ఒక కొత్త నినాదం వచ్చింది. మేమెంతో మాకంతా, మేము ఎంతమంది ఉంటే రిప్రజెంటేటివ్స్ అంటే అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మాకు అంతమంది ఉండాలి. పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది మేడం, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. ఆనాటి విధానాలు ఈ రోజు అప్డేట్ చేసుకుంటూ వచ్చాము. ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు, మా రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇవాళ అందరు కూడా మేము ఎమ్మెల్సీ టికెట్ మరి అందరికి ఇచ్చుకుంటూ వచ్చాం కదా మేడం, ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో అన్ని తెలిసినా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు అందరికి కూడా. అది మీరు గమనించారా దయచేసి, హెచ్ఎండి ప్రధానికం కూడా. ఓకే, నరేష్ గారు చెప్పండి. నరేష్ గారు, ముఖ్యంగా అంటే ఈ సర్వేకు సంబంధించి ముఖ్యంగా వివరాలు ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, ముఖ్యంగా కులానికి సంబంధించి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. చాలా మంది ఇప్పుడు చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు అన్నటువంటి విధంగా చెప్తున్నటువంటి క్రమంలో సో సర్వే అయితే చేశారు. ఇది తప్పుల తడక అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అంటున్నా, ప్రతిపక్షాలు అంటున్నాయి కాబట్టి మీరు ఎందుకు అనుకుంటున్నారు అట్లా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, కొంతమంది కులాలు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఓసీల పర్సెంట్ ఓసీల పర్సెంటేజ్ పెరిగింది అంటారు. మీ మీద చెప్తా ఉన్నాం ఓసీల పర్సెంటేజ్ తప్పు తరగతి జరిగింది అని చెప్పినాము. మరి బీసీలో తగ్గినాయి, దీని వెనకాల కుట్రలు ఉన్నాయి, దీని వెనకాల సరిగ్గా చేసే విధానంలో లోపాలు ఉన్నాయి, వెళ్ళి కనుక్కోవడంలో లోపాలు ఉన్నాయి, కొన్ని ఇళ్లలో సర్వే చేయడంలో లోపాలు జరిగినాయి. అదే మాట మేము చెప్పినాం కదా, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు కదా. వెళ్ళిర్రు, అక్కడ వాళ్ళు కులాలు సరిగ్గా చెప్పలేదు కాబట్టి దాంట్లో వాళ్ళు బీసీలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఓసీలో పడ్డారు కాబట్టి ఓసీ జనాభా పెరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అదే చెప్తా ఉన్నాం. ఈ మాత్రం క్లారిటీ మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు లేదు, మరి మంత్రులకు ఎందుకు లేదు నాకైతే అర్థం కావట్లేదు. జనాలలో ఉన్నటువంటి వాళ్ళు కులాల పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఓసీలో పడ్డారు, అది జరిగింది, కొంతమంది చెప్పుకోలేరని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మేము చేసిన అక్కడే జరిగింది అన్యాయం, బీసీలకు అక్కడే అన్యాయం జరుగుతా ఉంది, అక్కడే పర్సంటేజ్ తగ్గిస్తా ఉన్నారు అనేదే మేము చెప్పినటువంటి వాదన. రెండు సేమే కదా. మరి దానికి మేమేదో ప్రతిపక్షాలు మేము అల్లరి చేసినట్టుగా, మేమేదో దానికి చూసి ఓరనట్టుగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు? మీరే చెప్పిన మాటనే మేము అది చెప్తా ఉన్నాం, కానీ మీరు ఆ నుంచి వస్తున్నారు, మేము నుంచి వస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే కులాలు ఇవ్వలేదు అనుకుందాం, ఎస్ ఓసీ అయితే కూడా ఓసీ కులం ఇస్తారు కదా. ఓసీ అయితే మీరు చెప్పినట్టుగానే ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాల పేర్లు ఇస్తారు కదా. ఈయనటువంటి వాళ్ళని సపరేట్ చేసి ఉంటే పరిస్థితి రాకపోయేది కదా. జోష్న గారు, కులాల పేర్లను ఇవ్వనటువంటి వాళ్ళని సపరేట్ చేసినట్లయితే వెరీ పర్టికులర్ గా ఓసీ అయితే ఓసీనే పరిగణన తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చాయి కదా. అంటే చెప్పినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, బీసీ పర్టికులర్ బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా తగ్గింది, ఎందుకు ఓసీ జనాభా పెరిగింది అనేది సమస్య. ఈ సమస్యకు సమాధానం చెప్పాల్సి మీరు
ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు మాట్లాడిన సర్వేలో కులాల పేరు చెప్పలే కాబట్టి అంటున్నారు. ఈ రోజు అందరికి అనుమానం ఏమొస్తా ఉంది, అందరూ ఏం మాట్లాడుతా ఉన్నారు, ఇక్కడే కుట్ర జరిగింది, ఇక్కడే బీసీ జనాభా తగ్గింది, చెప్పకపోయినా కొంతమంది పేరు తగ్గినాయి, అక్కడ ఓసీ జనాభా పెరిగింది, ఎందుకు బీసీ జనాభా తగ్గించారు, దాని మీద క్లారిటీ ఏంది అనేది ప్రశ్న ఇక్కడ. కాబట్టి దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. జనం కరెక్టే ఉన్నారండి, కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు నరేష్ గారు. జనం కరెక్టే ఉన్నారు, మేము కరెక్టే, మీరు కన్ఫ్యూజ్ చేయకండి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకండి దయచేసి. జోష్నా గారు 56.33% ఉంది కదా బీసీ జనాభా. ఇప్పుడు ముస్లిం జనాభా విడగొట్టి చెప్పినప్పుడు అది మీరు దాన్ని హైలైట్ చేస్తున్నారు. 46.32% ఉంది అనేది తప్పు కదా. ముస్లింస్ బీసీలు అంటే హిందూ బీసీలు ఉన్నారు, ముస్లిం బీసీలు ఉన్నారు. ఓవరాల్ బీసీలు చూసినప్పుడు 56%, 56.33 ఉన్నారు మేడం. మనం ఏమనుకుంటున్నాం, ఇది ఈ రాష్ట్రంలో 50% అంతే వచ్చింది కదా లెక్క. ఎక్కడ రాంగ్ ఉంది ఇక్కడ? నరేష్ గారు రాంగ్ ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారు తప్ప మనం ఏమనుకుంటున్నాం అంటే ఫస్ట్ నుంచి అనుకున్నది ఏంది, సో 50% కంటే ఎక్కువ ఉన్నారు అంతే వచ్చారు కదా. 56.33% ఉన్నారు కదా. మా పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు బురదగా రాజకీయాలు చేయడం ఎందుకంటే మీరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు వీళ్ళు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇచ్చారా మేడం? మీరు చెప్పండి ఒకసారి దయచేసి. ప్రధానిగా నేను సూట్ ప్రశ్న చేస్తున్నా. స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగింది, వీళ్ళు 50% రాజ్యాంగానికి ఎక్కువ ఉండకూడదంటే వీళ్ళు చేసినటువంటి ఒక తప్పుడు పని వల్ల ఇలా బీసీలకు స్థానిక సంస్థలు లేకుండా పోయారు. మా పాలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీలు అయితే కొన్ని మండలాల ఒక్కడు కూడా రాలేదండి కనీసము. మరి అట్లాంటి పరిస్థితులు శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం ఒకసారి చెప్పడానికి అవకాశం. శ్రీవర్ధన్ గారు ఒక 1 minute లో మీరు తీసుకుంటాను, మళ్ళీ మధ్యలో ఇంటరప్షన్ అవుతుంది. నరేష్ గారు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, స్వాతంత్రం వచ్చిన కాంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీరు అధికారులుగా సెంట్రల్ లో, మరి ఎందుకు మీకు బీసీలు ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పుడు ఎందుకు గుర్తొస్తా ఉన్నారు? మరి గతంలో ఎందుకు చేయలేకపోయారు? మీరు అధికారంలో ఉన్న రోజులు మరి ఎందుకు కేంద్ర మంత్రి పదవి బీసీలకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు చేయలేకపోయారు? మీరు సమాధానం చెప్పగలుగుతారా శ్రీనివాసరెడ్డి గారు? గతంలో ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఒక్క నిమిషం. రామకృష్ణ గారు ఖమ్మం నుంచి ఉన్నారు. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం గారు. మనకి రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ గురించి చెప్పింది కొన్ని సంవత్సరాలు కొద్దిగా ఈ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అన్ని డెవలప్ అయిన దాకా ఉంటే మంచిది, ఆ తర్వాత దీన్ని తొలగించవచ్చు అని చెప్పారు మేడం. దీన్ని వీళ్ళు రాజకీయం కోసం పెంచుకుంటూ పోతూ నిన్న తీర్మార్ మల్లన్న గారు బీసీ వేదిక పెట్టి మీటింగ్ లో ఏమన్నారంటే, అరే మా కాడున్న డబ్బులు ఎవరి కాడున్నారా, మీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కొనగలుగుతాం, బీసీ అంత బలంగా ఉన్నప్పుడు ఈ రోజు మోడీ గారు తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ బ్యాక్వర్డ్ అంటే ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ గా రిజర్వేషన్ కల్పిస్తే మంచిది మేడం. ఈ పొద్దుగులు ఈ కులాల కొట్లాట దీంతో సరిపోతుంది మేడం. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఓన్లీ ఎకనామికల్ గా వెనకబడ్డ రిజర్వేషన్ ఉండాలి మేడం. రామకృష్ణ గారు అన్నది కూడా పాయింట్. ముఖ్యంగా కులాలు ఈ ప్రస్తావనే కాకుండా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్లకు చేయూతనందించడం కరెక్ట్ అనేది ఆయన ఒపీనియన్. క్లియర్ గా చెప్పాలంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత దీనిపైన మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఈవెన్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి అని డిమాండ్ వినిపిస్తోంది. అంటే బీజేపీ ఆ సర్వే వద్దని అనుకుంటుందా? జరగాలి, కులగణన జరగాలి. ఎందుకు జరగాలి? ఆర్థిక స్థితిగతులకు వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం, దానికోసం జరగాలి. కానీ కాంగ్రెస్ యొక్క ఉద్దేశము కులగణన ఎందుకోసం అంటే ఈ రోజు సమాజంలో డివిజన్ తీసుకురావాలనేది వాళ్ళ ఆలోచన. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాలు, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఓబీసీకి సంబంధించిన నాయకుడు, వారు వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి బీజేపీ వీళ్ళంతా నిరంతరం మా మీద ఒక ముద్ర వేశారు. ఎస్సీ ఎస్టీలకు బీజేపీ వ్యతిరేకం, ఓబీసీలు వ్యతిరేకం అని చెప్పేసి ఒక విభజన తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది గత 10 సంవత్సరాల నుంచి 15 ఏళ్ళ నుంచి. కానీ దేశంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని కాంగ్రెస్ యొక్క విధానం ఏదైతే ఉందో, కాంగ్రెస్ యొక్క మానసిక స్థితి అయితే ఉందో, కంప్లీట్ గా ఈ యొక్క హిందూ సమాజాన్ని డివిజన్ చేయాలని చెప్పేసి ప్రారంభం నుంచి పార్టీ యొక్క ఆలోచన విధానం. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, మేము ఓబీసీలకు చేశాం, దేశంలో చేశాం. ఇందిరాగాంధీ 77 లో ఆమె ఏం తీసుకొచ్చింది, గరీబ్ హఠావో అని చెప్పింది. ఇవాళ వరకు ఎందుకు ఈ యొక్క పేదలు ఈ దేశంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ యొక్క పేదలను అభివృద్ధి కోసం డెవలప్మెంట్ యొక్క యాంగిల్ యొక్క ప్రోగ్రామ్ ఎందుకు చేయలేకపోయింది? అంటే కాంగ్రెస్ పార్టీ మాటలతోటి ఓట్ల రాజకీయాల కోసం గత 20-50 ఏళ్ళ నుంచి నడుపుకుంటూ వచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే
ఎవరైతే నిజమైనటువంటి దేశంలో ఈ రోజు సంక్షేమ పథకాలు పెట్టిండ్రో అవన్నీ ఎవరికి వచ్చినాయండి? ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే. ఇవాళ దేశంలో 3 కోట్ల ఇండ్లు ఇచ్చిందంటే ఈ వర్గాలకు అందింది. 14 కోట్ల మందికి టాయిలెట్స్ లేనటువంటి పేదలకు ఉందంటే ఈ వర్గాలకు సంబంధించి. ఇవాళ బీజేపీ ఒకటే చెప్తుంది, కాంగ్రెస్ ఏంటంటే మొత్తం మీరు చూస్తా ఉన్నారు దేశంలో ఇంత గొప్ప సనాతన ధర్మానికి సంబంధించి ఒక కుంభమేళ జరుగుతుంటే ఒక్కడంటే ఒక్క రోజు కూడా గంగా నదిలో మునగరండి. ఏంటి ఇది? ఎంత వివక్ష చూపిస్తుంది అంటే సమాజంలో హిందువులందరూ కూడా ఇప్పుడు శ్రీవర్ధన్ గారు వాళ్ళు మునగరా అని చెప్పేసి మీరు రాజకీయం చేస్తున్నారా? వాళ్ళు మునగరా అని చెప్పేసి మీరు రాజకీయం చేస్తున్నారా? సమాజాన్ని విడగొట్టారో వాటన్నిటిని కూడా పునరుద్ధరణ జరుపుకుంటూ ఇలా సమాజంలో ఏకీకరణ జరుగుతా ఉంది. డెవలప్మెంట్ వైపు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎకనామిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఇలా చూస్తున్న 2 అంశాలు, ఆర్థికంగా వెనుకబడ్డాడు, ఆర్థికంగా ఉన్నవాడు అనేటువంటి డివిజన్లు జరుగుతా ఉన్నాయి. సో వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఏం చేయాలనేది ఆలోచించాలి. కానీ వీళ్ళ దాంట్లో ఎక్కడ ఏడుందండి? ఇవాళ వీళ్ళు తీసుకొచ్చినటువంటి బీసీలలో 4% ముస్లిం రిజర్వేషన్ కారణంగా హైదరాబాద్ లో ఇవాళ 32 పైన మంది కార్పొరేటర్లు బీసీలు కావాల్సిన వాళ్ళు కేవలం ఆ రిజర్వేషన్లు పెట్టినందుకు బీసీలు ఆ యొక్క కార్పొరేటర్లు కాలేకపోయారు. అనేక గ్రామాల్లో ఇవాళ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, బీసీలకు దక్కాల్సినటువంటి ఏదైతే స్థానిక సంస్థలు రాజకీయపరమైనటువంటి లాభం జరగాలనో ఇలా రాకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? సో దాన్ని అమలు చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఎందుకు ఇలా రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి దేశంలో? ఏ సామాజిక వెనుకబడి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి వచ్చినాయి. మరి 1000 సంవత్సరాలు ఈ దేశంలో ముస్లింలు ఈ దేశంలో పాలించారు, వాళ్ళకి రిజర్వేషన్లు అవసరమే ఉంది. ఒకవేళ రిజర్వేషన్లు ఇవ్వాలనుకో వాళ్ళ దగ్గర వెనుకబడ్డ వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేరా? ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు లేరా అండి? ఏదండి? ఇప్పుడు ముస్లిం జనాభాలో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు లేరా? వాళ్ళు అర్హులు కాదా? ఉన్నారు. నేనేమంటున్నా, వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు. మనం రాజ్యాంగము మతం ఆధారితమైనటువంటి ఈ యొక్క రిజర్వేషన్ లేదు. మనకు రిజర్వేషన్లు ఇచ్చింది సామాజికంగా వెనుకబడ్డందుకు, ఆర్థికంగా వెనుకబడ్డందుకు ఈ యొక్క అణగారిన వర్గాల కొరకు ఇచ్చారు. ముస్లింలు ఈ దేశంలో అణగారిన వర్గాలు కాదు, రూలింగ్ చేశారు అనేక ముస్లింలో ఉన్నటువంటి ఏదైతే పేదరికం ఉందో ముస్లింల్లో కూడా అనేక రకాలైనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, వృత్తులు ఏవైతే ఉన్నావో వాళ్ళ విషయంలో ఎందుకు వీళ్ళు ఒప్పుకోరు? ఇప్పుడు శ్రీవర్ధన్ గారు ఏంటి అంటే బీసీలు ముస్లిం బీసీలు 10% ఉన్నారు అంటే ఆ లెక్క కాదు అని చెప్పడమా, లేదంటే అసలు ముస్లిం కు సంబంధించి అసలు రిజర్వేషన్లు ఉండొద్దు అనడమా, అందులో వెనకబడ్డ వాళ్ళు అసలు లేరు అందరూ ఫార్వర్డ్ గానే ఉన్నారు అని చెప్పేసే ఉద్దేశమా ఏంటి? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని ఎస్, నేనేమంటున్నా, ముస్లింల్లో కూడా వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. నేనేమంటున్నా, ముస్లిం అంటే ఏమంటున్నారు? మాది ఒకటే మతము, మా దాంట్లో కులాలు లేవు, మాది ఒకటే అని చెప్పినప్పుడు, ఒకే జాతి అని చెప్పినప్పుడు దాంట్లో ఎక్కడ ఉంటదండి? ఈ దేశంలో ఇవాళ ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏ దానంగా ఇచ్చాం మనం? ఇవాళ ఈడబ్ల్యూఎస్ ఏది ఇచ్చిండ్రో దాంట్లో ముస్లింలు ఎవరైతే వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయో ఇలా అత్యధికంగా ఆ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళకు లాభం జరుగుతా ఉంది. ఆ 10% రిజర్వేషన్ లో ముస్లింలు తీసుకుందాం. శ్రీవర్ధన్ గారు 2 రకాలుగా వాళ్ళు లబ్ధి పొందడం. కునాల్ గారు వరంగల్ నుంచి. కునాల్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రతి కులంలో కూడా పేదవాళ్ళు ఉంటారు మేడం. అవును, ప్రతి కులంలో పేదవాళ్ళు కాలర్ చెప్పినట్టు ఆ పేదవాళ్ళని చూసి మనం ఏమైనా కానీ ఇస్తే బాగుంటది. ఒక ఈ కులంలో పేదవాళ్ళు లేరు, ఆ కులంలో అనేది ఏమీ లేదు. ప్రతి కులంలో ఉన్నారు పేదవాళ్ళు. బీసీలో ఉన్నారు, ఓసీలో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు. అది ఆ విధంగానే ప్రభుత్వం ముందుకు పోవాలని నా ఆలోచన. అంటే ఓకే, ముఖ్యంగా వెనకబడ్డ వాళ్ళు, ఆర్థికంగా వెనకబడ్డటువంటి వాళ్లకు కులాల ప్రాతిపదికన కాకుండా ఇవ్వాలి అనేది కునాల్ గారు చెప్తున్న మాట. నరేష్ గారు లాస్ట్ గా మీది తీసుకుంటా అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, నరేష్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు బీసీల సమస్య గురించి మాట్లాడాలంటే బీజేపీ పార్టీ మతాల సమస్య మాట్లాడుతూ ఉంది. వారు చెప్పినట్టు మహాకుంభమేళలో మునగట్లేరు కాబట్టి వాళ్ళు కాదు అంటే, మరి ఆ రామాయణ ఆనవాళ్ళు ఉన్నటువంటి భద్రాచలానికి ప్రధానమంత్రి ఎన్నిసార్లు వచ్చారు, వాళ్ళ మంత్రులు ఎన్నిసార్లు వచ్చారు, మరి ఎందుకు మరి ఇక్కడ రాముడు ముఖ్యటువంటి వాళ్ళు మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? నిజంగా అదే రాముడే దేవుడు అన్నటువంటి వారు భద్రాచలం దాకా ఎందుకు రాలేకపోయారు మరి 2 రోజుల దాకా? మరి వాళ్ళని ఏమంటారు? తర్వాత ఒక విషయం అది. ఇంకొక విషయం, తర్వాత బీసీలు ముఖ్యమంత్రి కాలేదు, ఎవరు బీసీలను ఎవరు ముఖ్యమంత్రి చేయలేదు అన్ని పార్టీలు చెప్తా ఉన్నారు. బీసీ ప్రధానమంత్రి ఉన్నారు కదా, మరి బీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బీసీలు ఎక్కడ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు చిత్తశుద్ధి లేదు?
మేము ఈ రాష్ట్రంలో డిక్లేర్ చేశాం, మాకు అధికారం ఇస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం. మీరు ముఖ్యమంత్రి అవ్వాలండి. మీరు మీరు జనగణన చేయకుండా వినండి, జనగణన చేయట్లేదు, మీరు బీసీ జనగణన చేయట్లేదు. బీసీ మంత్రిశాఖ ఉందా దేశంలో? బీసీ మంత్రిశాఖ ఉందా దేశంలో? దేశంలో బీసీ కమిషన్ భారతీయ జనతా పార్టీ శ్రీవర్ధన్ గారు ఒక్క నిమిషం, నిజంగా కూడా టాపిక్ పూర్తిగా డైవర్ట్ అవుతోంది. నరేష్ గారు చాలా మంది కూడా వెనకబడి, ఇప్పుడు ఏ సర్వే చేసినా ఏం చేసినా కూడా వెనకబడ్డటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావడం కోసమే. సో ఇది కులాల ప్రాతిపదికన కాకుండా ఆర్థికంగా వెనకబడ్డటువంటి వాళ్లను తీసుకొస్తే బెటర్ అని చెప్పేది ఈవెన్ కాలర్స్ ఇద్దరు ముగ్గురు కూడా అదే మాట మాట్లాడారు. ప్రభుత్వాలు ఇప్పుడు నేను పార్టీలకు సంబంధించి చెప్పట్లేను, అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు, ఈ ప్రభుత్వాలే కదా కులాల విభజించింది, కులాల పునాదుల మీద చరిత్ర రాస్తుంది, కులాల పునాదుల మీదనే వీళ్ళు చేస్తా ఉంది. ఎవరండి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాదా, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు కాదా? అంటే ఎలక్షన్ నాటికోసారి కులాలు కావాలి, ఎలక్షన్ తర్వాత ఆర్థిక స్తోమత అని చెప్పి వాటిని పక్కన పెట్టాలి. ఎందుకు మిగతా బిల్లులన్నీ ఒకేసారి బిల్ పాస్ అవుతాయి? మరి బీసీల వారికి వచ్చేసరికి సంవత్సరాల తరగతి దశాబ్దాల సరికి ఎందుకు ఆగిపోతాయి? మేము ప్రశ్న ఏం అడుగుతా ఉన్నాం, బీసీ కులగణన జరగడం వల్ల ఇప్పటికీ కులాల పోయే పరిస్థితి లేదుగా దేశంలో. ఉన్నటువంటి పరిస్థితుల్లో కులాల విభజన జరిగితే, కులాల వారు లెక్కలు జరిగితే తప్పేముంది? బీజేపీ పార్టీకి ఏం నొప్పి అవుతుంది? ఎందుకు వాళ్ళు దాన్ని అడ్డగిస్తా ఉన్నారు? ఎందుకు వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు? పైగా మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తాం, బీసీ ముఖ్యమంత్రి మంత్రులు చేస్తాం అంటారు. మరి అంత గొప్ప నాయకులు బీసీలే ప్రధానమంత్రి అయినప్పుడు అంతిమ లక్ష్యం ఏందని? రాజ్యాధికారమే కదా. మరి రాజ్యాధికారంలో బీసీ ఉన్నాడు ప్రధానమంత్రిగా. మరి మీరు హయాంలోనే మీరు మాట్లాడినట్టుగానే మీరే చేయలేకపోతే ఇంకెవరు చేస్తారనేది ఇక్కడ సూటి ప్రశ్న. లెక్క వాళ్ళే చేయకపోతే ఎవరు లెక్కిస్తారనేగా మీరు అనేది? ఎవరు చేస్తారు చెప్పండి. ఓకే, ఇప్పుడు జోష్న గారు, ఇలా నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ, ఒక వెనుకబడినటువంటి ఒక పేదరికం నుంచి వచ్చింది కాబట్టి ఈ దేశంలో నుండి పేదలు కావచ్చు, వెనుకబడిన వర్గాలు కావచ్చు, వాటి కోసమే కేవలం ఒక ఆర్థికపరమైన అంశాలే కాకుండా రాజకీయమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని క్యాబినెట్ లో కూడా ఇవాళ ఓబీసీలకు ఒక మొత్తం అంటే దేశ చరిత్రలో అత్యధికంగా క్యాబినెట్ లో ఓబీసీల యొక్క స్థానం కల్పించారు. దేశంలో ఓబీసీలకు ఈ రోజు కమిషన్ కు ఒక జాతీయ హోదాన్ని ఇచ్చారు. ఈ రోజు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టు అనేక స్కీముల్లో ఓబీసీ లేక ఆర్థికమైన స్థితిగతులు మారుతా ఉంది. అయితే ఒకటే విషయం, ఇలా మనం ఏమంటున్నాం, ప్రపంచీకరణ జరిగిన సందర్భంలో అందరం కూడా కులాలు పోవాలి, ఆర్థికంగా అందరూ ఎదగాలని మనం అంటున్నాం. ఒకవేళ ఈ మాట మేము అన్నాం అనుకో, ఏమన్నారు ఏమన్నారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే, సర్వే చేశారు, ఓకే. ఒక్క నిమిషం అండి, ఇవాళ ప్రత్యేక సమావేశం ఓన్లీ ఈ నివేదికకు సంబంధించి చర్చించి తీర్మానం చేసి సెంట్రల్ కు పంపాలి. ఒక్క నిమిషం నరేష్ గారు అండ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఓకే ఒక్క నిమిషం. నరేష్ గారు అండ్ శ్రీవర్ధన్ గారు ప్లీజ్, మళ్ళీ మనకు టాపిక్ డైవర్ట్ అవ్వనివ్వకండి ప్లీజ్ దయచేసి. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఆల్రెడీ సర్వే చేశారు, ఇవాళ ప్రత్యేక సమావేశాలు పెడతారు, తీర్మానం చేస్తారు, సెంట్రల్ కు పంపుతారు, 11 వరకు సమావేశాలు పార్లమెంటు ఉన్నాయి. సో అక్కడ గనక ఈ వినతి అవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అని అంటున్నారు. మరి ఈ సర్వే లాభం ఏంటి? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు తీసుకురావాలి, ఖచ్చితంగా ఆ ప్రాతిపదికనే ఎన్నికలు జరగాలనేది ఉద్దేశం. సెంట్రల్ ఒప్పుకునే అవకాశం ఉందా ఇక్కడ? పోనీ కోర్టులు ఒప్పుకునే అవకాశం ఉందా? అవ్వకపోతే ఈ కొద్ది టైమే ఉంటుంది, ఈ కొద్ది టైంలో అవ్వకపోతే మళ్ళీ పాత పద్ధతిలోనే ఎన్నికలు ఉంటాయి. దీనికోసం ఈ లెక్క ఏంటి? జోష్న గారు, ఒకటి చాలా స్పష్టంగా, పేదరికం అనేది కులానికి సంబంధించింది కాదు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు సంబంధించింది. ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు, అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ దేశానికి బీసీలకు అన్యాయం జరగడానికి ప్రధాన కారణం సాక్షాత్తు బీసీ ప్రధానమంత్రి ఉండటమే, బీజేపీ పాలించడమే. లేకపోతే ఎప్పుడో న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రధానమంత్రి ఉండడం వల్ల అన్యాయం జరిగింది. శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడండి, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం, ప్రధానమంత్రి కావటమే, బీసీలో ఎదగకపోవడానికి కారణం బీసీ ప్రధానమంత్రి. చాలా స్పష్టంగా నేను తెలియజేస్తున్నా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా
వాళ్ళ వల్లనే ఎదగట్లేదు. వాళ్ళే శనీశ్వరులా కూర్చున్నారు మోడీ గారు. ఈ బీసీలు అనగదొక్కుండా కూర్చున్నారు ఆయన. వాళ్ళకు మత రాజకీయాలు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదండి. మీకు అదే కూడా కాంగ్రెస్ కనిపించేదే ఈ దేశం విభజన జరగాలి, ఈ దేశంలో ఈ ముస్లిం జనాభా ఎంత ఉంది అని చెప్పి చూపించుకొని దేశంలో ఉన్నటువంటి జాతీయ ఉందని దోషపెట్టడానికి ఆలోచిస్తున్నారు. మతం చెప్పుకొని వాళ్ళు ఎన్నాళ్ళు గడుపుతారండి మతం? ఎస్, ముస్లింలు ఈ దేశ పౌరులు గారా? ముస్లింలు ఈ దేశంలో పుట్టడం లేదు, పుట్టినోళ్ళు కాదా? వాళ్ళ ఎందుకు మన జనాభా వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం మాకుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే అందరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు, హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధులు అందరూ వస్తారు. మీ లెక్క లిమిటెడ్ ఉన్నది ఇక్కడ. ఈ దేశంలో పుట్టే ప్రతి పౌరుడు, ఈ దేశంలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ దేశంలో ఉన్న అన్నిటికీ అర్హుడే. ఇది ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము. ఇప్పుడు జోష్నా గారు మీరు ఒక విషయం తెలియజేశారు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా అసెంబ్లీ తీర్మానం చేయడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ తీర్మానాన్ని కూడా ఏంటంటే చట్టాలు చేసేది ఏంటంటే ఇది సెంట్రల్ కి సంబంధించిన అంశం కాబట్టి ఈ కులానికి స్టేట్ కి ఉన్నటువంటి పవర్ ఏంటంటే మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాము. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు ఏదైతే ఉందో దీనికి మేము 50% ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాము. మీరు ఎంతో మేమంత ఇవ్వడానికి చాలా పార్టీ పరంగా కేటాయించే అవకాశం అయితే ఉంటది కదా పార్టీ పరంగా. లైక్ ఇప్పుడు అక్కడ ఒప్పుకోకపోయినా కూడా పార్టీ పరంగా అయితే మీరు కేటాయించడము, మీరు పోటీ చేయించేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. జగన్ గారు కూడా అదే చేశారు. భారత రాజ్యాంగంలో ఏంటంటే అల్ల కూడా ఉన్నటువంటి సర్వే కూడా మనకు 3 ఓకే చూద్దామండి. ఇవాళ అయితే ప్రత్యేకంగా సమావేశాలు ఉన్నాయి. శాసనసభలో మండలిలో చర్చించి తీర్మానం చేసి పంపుతారు పార్లమెంట్ కి. 11వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ రెడ్డి గారు, నరేష్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.